ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని ఈ సమయంలో మీకు తెలియచేయుచున్నాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం చదివితే గనక దేవుడు ఎఫెసీ సంఘముతోటి పౌలు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, విజ్ఞాపన చేసేటువంటి ఒక విజ్ఞాపనకర్తగా పౌలు మనకు అక్కడ కనిపిస్తున్నాడు. కారణం ఏంటి అంటే, పౌలు ఎఫెసీ సంఘమును స్థాపించి ఎఫెసీ సంఘ విషయంలో ఏం చేశాడంటే, తన యొక్క విజ్ఞాపనలో మానక ఎఫెసీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని విజ్ఞాపన చేశాడంట. అయితే ఈ సమయంలో దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉండాలి. ఏ విషయాల్లో మనం దేవుని కొరకు విజ్ఞాపన చేయాలి అంటే, నీ కుటుంబ విషయమై, నీ బిడ్డల విషయమై, నీకున్నటువంటి సమస్తమైన వాటి విషయమై ప్రతిరోజు దేవుని దగ్గర మానక పౌలు విజ్ఞాపన చేసినట్టు ఎఫెసీ సంఘం కొరకు నీవు కూడా నీ సంఘం కొరకు, నీ కుటుంబం కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉంటే దీవించబడతావు. ఆమేన్.